చింత దచ్చిన పులుపు జావలేదన్నట్టు తెలుగుదేశం తెలంగాణలో లేకున్నా ఆ పార్టీ అవశేషాలైతే ఇంకా షాన్నే ఉన్నాయి. సెల్ ఫోన్లు కంప్యూటర్లు కనిపెట్టి సాఫ్ట్వేర్లు ఎట్లా తయారు చేయాలనో నేర్పించిన బాబు సార్ బర్త్డేను హైటెక్ సిటీ దగ్గర ఎట్లా చేసిండ్రో చూడుండ్రి పచ్చపాటి సపోర్టర్స్. పోటీ చేయక గాని చంద్రాల్ సారే అమెరికాలో పోటీ చేసినా ఈజీగా అమెరికా ప్రెసిడెంట్ అయిపోతాడు. ఎందుకంటే అమెరికానే దేశం ఒకటున్నదని కనిపెట్టి సాఫ్ట్వేర్లు నేర్పించి అందరి నాడికి దోలి అలా తలరాతను మార్చిన గొప్ప మనిషి బాబు సారు. అందుకే ఆ కృతజ్ఞత కొద్దీ కమ్మటి కేకును తీసుకొచ్చి హైటెక్ సిటీ సైబర్ టవర్స్ ముంగట కటింగ్ చేసిండ్రు బాబు సారు బడే ఫ్యాన్స్. హ్యాపీ బర్త్డే సిబిఎన్, మేమిడు ఉన్నామంటే కారణం నువ్వేనయ్యా, ప్రొఫెషనల్స్ విత్ చంద్రాలు అని బ్యానర్ రాసుకొచ్చుకొని కమ్మటి కేక్ కోసుకొని తిన్నారు. హైటెక్ సిటీ కట్టింది చంద్రాలు కాబట్టి ఆయన బర్త్డే ఆన్నే సెలబ్రేట్ చేసిండ్రట. అసలు బాబు లేకుంటే మేం లేమనే అంటుండ్రు వీళ్ళంతా. అంతే కదా, మరి దునియాకు సాఫ్ట్వేర్ అంటే ఏందో తెలియజెప్పిన మేధావి సారే కదా. తెలంగాణలకు పొద్దుగాల 7 గంటలకే లేవ్వాలని చెప్పి అన్నం తినుడు నేర్పించిన మహా మేధావి. అందుకే బాబు లేకుంటే హైదరాబాదే లేదు, బాబు లేకుంటే దునియానే లేదు. ఎనీవే హ్యాపీ బర్త్డే చంద్రాల్ సారు. షర్మిలక్క కడప నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది కదా, అన్న మీదనే ఎంపీగా పోటీ చేస్తుంది. ఇక ఇయాలనే నాయన సమాధి కాడ మొక్కి అమెరికా నుంచి తల్లి దీవెనార్తలు తీసుకొని నామినేషన్ వేసింది. అంతేకాకుండా ఇక మొత్తం ముచ్చట నేనే చెప్తే ఎట్లా చూడుండ్రిగా. కడప ఎంపీ బరిలో బరాబర్ నిలబడుతున్నా అని షర్మిలక్క నామినేషన్ వేసింది. ఇవాళ జోరు ర్యాలీ తీసుకుంటూ పోయి ఆఫీసర్లకు నమస్తే పెట్టి నామినేషన్ కాగితాలు అప్పచెప్పింది. అంతకంటే ముందుగాల నాయన వైఎస్ఆర్ సమాధి కాడికి పోయి దండం పెట్టింది. నామినేషన్ కాగితాలు సమాధి మీద పెట్టి దీవెనార్తులు తీసుకున్నది. అటు ఇంకా ఇంటి ఆయన అనిల్ కుమార్ తోని కలిసి ప్రార్థనలు చేసి రిటర్నింగ్ ఆఫీసర్ తానికి బాట పట్టింది. ఇక షర్మిలక్కెంబడి సునీత కడమ కాంగ్రెస్ లీడర్లు వచ్చిర్రు. ఇక అమెరికాకి వెళ్ళి కొడుకు బిడ్డే కోడలు అమ్మ విజయమ్మ అందరు కూడా సెల్ఫీ పోట్ వదిగి ఆల్ ది బెస్ట్ చెప్పిర్రు. అయితే అక్కారాటమే గానీ బాగా బతికేటట్టు లేడన్నట్టు కడపల షర్మిలక్క నిలబడ్డది కానీ గెలిపోయితే వీజీ కాదు అని అంటారు. అక్కడ రాజకీయాలను తరాల సంది చూస్తున్నారు. ఓదిక్కు పంక పార్టీకి వెళ్ళి కడప ఎంపీ బరిలున్న అన్న అవినాష్ మీదనే షర్మిల పోటీ చేస్తున్నా గానీ ఎంత రాజన్న బిడ్డను అని చెప్పుకుంటున్నా గానీ అక్కకైతే ఆడ కాంగ్రెస్ కెళ్ళి ఖచ్చితమైన ఓటు బ్యాంకు లేదనేది ఒక్క తీరుగా చెప్తున్నారు పొలిటికల్ నిపుణులు. కానీ షర్మిలనైతే సవాలే లేదు, తగ్గేదే లేదు అని ప్రసారంలో జోరు చూయిస్తుంది. ఇక మరి ఆఖరికి ఏమైతుందో చూడాలిగా. కడప లోక్సభ ఎన్నికల కోసం ఈరోజు నామినేషన్ పేపర్లు నాన్న దగ్గర పెట్టి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. కడప ప్రజలు విజ్ఞత కలిగిన వారు, అన్ని అర్థం చేసుకోగలిగిన వారు, అన్ని అర్థమవుతున్న వాళ్ళు. కడప ప్రజలు మంచి తీర్పునిస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే కడప ప్రజలు, పులివెందుల ప్రజలు, కడప జిల్లా ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని మరిచిపోలేదు అన్న సంపూర్ణ నమ్మకం ఉంది. అది నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ గొప్ప మెజారిటీతో గెలుస్తుందని, ప్రజలు ఆశీర్వదిస్తారని, ఈ యుద్ధం యెహోవాదని పూర్తిగా నమ్ముతూ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఆఫ్ ఎ గ్రేట్ విక్టరీ.